అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్వామి జన్మోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఉత్తరా నక్షత్ర పూజలతో పాటుగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తయారు చేసిన కోనేరులో స్వామి విగ్రహాల ఆరట్టు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం ఆలయంలో విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. స్వామికి 56 రకాల నైవేద్యాలతో చెప్పన్ భోగ్ సమర్పించారు. భక్తుల శరణు ఘోష, భజన బృందం ఆలపించిన అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో ఆలయ పరిసరాలన్నీ మారుమ్రోగిపోయాయి. చివరన మహాన్నదాన భిక్షా కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప తల్లి అయినటువంటి పంపా నదిని అయ్యప్ప తల్లిగా భావిస్తారు. శబరిమలలో అయ్యప్ప తల్లిని పంపా నదిగా భావిస్తారు. అటువంటి పంపా నది దగ్గరికి వచ్చే ఆ బాలుడు స్నానం ఆచరించడం నేడు ప్రత్యేకమైనటువంటి ఆనవాయితీ. కేరళ లోపల ప్రతి దేవాలయం లోపల ఈరోజు ఆరట్టు ఉత్సవం అనేటువంటి జరుగుతుంది. దీన్ని పంగునే అని అంటారు. ఉత్తరయం పంగునే ఏదో అంటారు మలయాళంలో. మొత్తం మీద ఇవాళ ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తారు. అదేవిధంగా అక్కడ కార్యక్రమం మనం చూడలేం కాబట్టి మన ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వెల్లూరు అయ్యప్ప ఆలయంలో కోనేరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కోనేరులో వరుణావాహన, ఆ పంపానది ఆవాహన చేసి స్వామివారిని అక్కడి విధంగా స్నానమాచరింపజేసి తిరిగి మన ఆలయానికి తీసుకొచ్చి అయ్యప్ప పంచామృతాభిషేకం